చెప్తున్నారు. కనుక ఈరోజు ప్రతి మనిషికి కూడా ప్రయాస అనేటువంటిది చాలా గొప్పగా ఉంది. మనిషి ఎన్నాళ్ళు బ్రతుకుతాడో, ఎప్పుడు చనిపోతాడో కానీ తెలియదు. కానీ పాపములో పుట్టి పాపములోనే చనిపోతున్నాడని తెలియక మనిషి మరణం పొందుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులరా, తీగలమడ గ్రామ అస్తులారా, దయచేసి గమనించండి. ఈరోజు మనిషి గమనించాలి, కంప్యూటర్ యుగంలో మనిషి ఎంత గొప్పవాడయ్యాడు. కానీ దేవుని ప్రియులరా, మరి మానవుడు మహనీయుడు కాగలడు కానీ దేవుడు కాలేకపోయాడు. అలాగే ఎన్నాళ్ళు జీవించినా మరణం అనేటువంటిది ఉంది. ఎంతో మంది మహామహులు నేటి దినాన్న ధనము గలవారు, భూములు గలవారు, సంపద గలవారు, ధనుమాన్యములు కలిగినటువంటి వారు, మరి అనేకమైనటువంటి మరి ధనము కలిగినటువంటి భూసామంతులు ఉన్నారు. వారెంతో సంపాదించారు కానీ అన్ని కూడా ఈ భూమి మీద విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అంటే దానికి అర్థం ఏంటంటే మనకు చెప్తున్నారు, ఈ భూమి మీద బ్రతికినంత కాలం కూడా నువ్వు యాత్ర చేయాల. నరులారా తిరిగి రండి అని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఈరోజు ప్రభువు చెప్తున్నాడు, ప్రతి నరుడికి కూడా మరణం అనేటువంటి తత్వం. కనుక ఈ భూమి మీద అన్నాళ్ళు జీవించినా కూడా మరణం అనేటువంటిది ఒక రోజు ఉంది సహోదరి సహోదరా. కనుక మరణాన్ని ఎప్పుడు కూడా మర్చిపోదు. కానీ నీకు దేవుడు ఆత్మ పెట్టాడు. ఆత్మ పెట్టింది దేవుడు. కనుక నీ ఆత్మ అనేటువంటిది ఎక్కడికి వెళ్ళిపోతుందో నీకు తెలియటం లేదు. నాన్న, ఆత్మ అనేటువంటి దేవుడు నీకు పెట్టిన ఆత్మ నువ్వు మరలా దేవుడికి తిరిగి అప్పగించాలి. కానీ అలాగ అప్పగించుకుంటా ఈరోజు నీ ఇష్టానుసారమైనటువంటి జీవితంలో తిరుగుతూ తుదికి నీ తనివి చాలించి నరకములోనికి వెళ్ళిపోతూ ఉన్నావు. కనుక ఈ భూమి మీద బాధలు, కష్టాలు, వ్యాధులు, బాధలు అన్ని మనిషి అనుభవిస్తున్నాడు. కానీ ఒక సజీవుడైన దేవుడు, సమాధిని జయించి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు వారు ఉన్నారని తెలిసి కూడా తెలియలేనటువంటి ప్రజలుగా జీవిస్తూ ఉన్నారు. కనుక మరి పాపం పోవాలి అంటే యేసు ప్రభు వారిని నమ్మాలి. హల్లెలూయా. కనుక ప్రతి మనిషి మీద కూడా పాపం అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంటుంది. 2024 సంవత్సరాల కిందట యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి సమస్త మానవాళి కొరకు కూడా రక్తం చిందించాడు. ఎందుకో తెలుసా? నీ పాపము, నీ బిడ్డల పాపము, నీ బిడ్డల పాపము కూడా యేసయ్య ఆయన మీద వేసుకుని ఉన్నాడు. హల్లెలూయా. కనుక అలాంటి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు. ఆ నిత్య జీవంలో ఉండాలి అంటే, ఆ నిత్య జీవాన్ని పాలు పంపులు పొందుకోవాలంటే, ఆ నిత్య జీవంలో నువ్వు నిజముగా జీవించాలంటే ప్రభు యేసుక్రీస్తు నమ్ము. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూల సమయము. ఈరోజు నువ్వు జార విడుచుకుంటే మరలా మరొక రోజు నువ్వు ఉంటావో ఉండవో కూడా, మేము ఉంటాము ఉండవు కూడా ఎవరికి కూడా తెలియదు. ఎందుకంటే మనిషికి అన్ని గ్యారంటీలు ఉన్నాయి. వాచ్ గ్యారంటీ ఉంది, బాట చెప్పు గ్యారంటీ ఉంది. ఏమండి, మనిషికి ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంది. కానీ మనిషికి ఎక్స్పైరీ డేట్ లేదు. ఎప్పుడు టైం అయిపోతుంది ఎవరికి కూడా తెలియదు. ఎప్పుడు దేవుడు పిలుస్తాడు ఎవరికి కూడా తెలియదు. ఏ సమయమునికి ఎవరేమైపోతారు కూడా తెలియదు. గర్వమున్నా కూడా అది దేవునికి విరోధముగా ఉంటుందట. ఆ గర్విష్ఠులు కూడా దేవుడు దూరం నుంచి చూస్తూ ఉంటాడటండి. కనుక యేసు ప్రభువు నమ్మి విశ్వసించి ఆయన ఎడల విశ్వాసం ఉంచి రక్షణ పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు, పరలోక భాగ్యాన్ని నువ్వు పొందుకుంటావు. జీవ పునరుద్ధాన మరణములో నుంచి ఆయన నిన్ను లేపిన దేవుడు గనక మరి విశ్వాసం ఉంచి దేవుని ఎడల నమ్మినట్లయితే తప్పక దేవుని కార్యాలు నువ్వు చూడగలవు, దేవుని అద్భుతాలు నువ్వు చూడగలవు, దేవుని స్వస్థతలు నువ్వు చూడగలవు. ఈ భూమి మీద నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి గుడారము శిథిలమైపోద్ది ఒక రోజు. ప్రియులారా గమనించండి. కానీ నీ అసలైన శిశులైన గుడారం అక్కడుంది. ఎక్కడా? పరలోకమందు ఉంది. ఆ గుడారం కొరకు నువ్వు ఆశపడాలి. ఈ భూమి మీద ఎంతో మంది కొన్ని కోట్లు వెచ్చించి గుడారాలు కడతా ఉన్నారు. అవన్నీ విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. కనుక నీ పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచించు. కనుక ఈ మాట ముగించే ముందు ప్రియమైన తమ్ముడు చెల్లి ఒకే ఒకటి ఆలోచించు. అయ్యో, నువ్వు చనిపోతే రేపు పొద్దున్న నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నీ ఆత్మకి జవాబుదారి ఎవరు? యేసు ప్రభుకి నీ ఆత్మను అప్పగించవలసిన పరిస్థితి ఉంది. ఆత్మ పెట్టినవాడు ఆయన కనుక, సృష్టికర్త ఆయన కనుక ఆయనకే నీ ఆత్మ నువ్వు అప్పగించాలి. దేవుడి మాటలు దీవించునుగాక.